నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే సంక్రాంతి బరిలో అసలు ఎన్ని సినిమాలు వచ్చాయి అంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, అంటే ఇక్కడే కాకుండా మన పక్క రాష్ట్రాల్లో కూడా పొంగల్ చాలా బాగా చేసుకుంటారు, అంటే వాళ్ళు పొంగల్ అంటారు కదా. సో అసలు అక్కడ ఇక్కడ ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి, అసలు ఏవేవి మంచి పేరు తెచ్చుకున్నాయి? ఫస్ట్గా ఒక విషయంలో సిగ్గుపడాల్సింది ఏంటంటే, మనకి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, పొంగల్లో అక్కడ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మన దగ్గర రిలీజ్ అయిన 4 సినిమాలు చెన్నైలో మంచి థియేటర్స్ ఇచ్చి ఆడుతున్నాయి అన్నీ. మన దగ్గర రిలీజ్ అయిన 4 సినిమాలు, అక్కడ రిలీజ్ అయిన 4 సినిమాలు మన దగ్గర ఆడట్లా. బికాస్ ఇక్కడ మన వాళ్ళే జుట్టు పీక్కుంటున్నారు, నాకంటే నాకు అని. సో అదొకటి. రెండో విషయము, తమిళ్లో రిలీజ్ అయిన క్యాప్టెన్ మిల్లర్, మిషన్ చాప్టర్ 1 అండ్ నెక్స్ట్ అయ్యలాన్ మన ఏలియన్ స్టోరీ అండ్ మేరీ క్రిస్మస్ మన కత్రినా కైఫ్ అండ్ విజయ్ సేతుపతి, 4 హిట్. 4 వాళ్ళు కూడా సమంగా థియేటర్స్ ఇచ్చుకున్నారు, 4 హిట్. చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చక్కగా లాభాలు పొందారు. అందరూ మంచి ఒక యూనిటీగా ఉండి అందరూ నవ్వు దే ఆర్ ఎంజాయింగ్ సక్సెస్. అండ్ ప్రేక్షకుల తీర్పు ప్రకారంగా ఈ 4 ఏది ఇంకా బాగుంది అంటే మన మేరీ క్రిస్మస్కి చాలా మంచి మార్కులు పడ్డాయి. సో ఇది జరిగింది. సరే, ఆ విషయం పక్కన పెట్టేసి ఇక మన దగ్గరికి వద్దాం. ఫస్ట్ హనుమాన్తో స్టార్ట్ అయింది. రైట్. మంచి ప్రివ్యూస్ వేసుకున్నారు చాలా హ్యాపీగా. ప్రీమియర్స్ అందరికీ బాగా నచ్చేసాయి. 11th 15 రిలీజ్ చేశారు, ఫుల్. ఇంకో 5 పెంచారు, ఫుల్. 10 అట్లా 700కి పెంచుకున్నారు, అన్నీ హౌస్ఫుల్. అసలు అనిపించలే ఇంతగానో అమ్మాం కదా, టాక్ ఎట్లుంటుందో చూద్దామని అర్ధరాత్రి వరకు వెయిట్ చేశారు. బ్లాక్ బస్టర్ టాక్ సరిపోయింది. తెల్లారితే థియేటర్లు ఇవ్వాల. మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీకు ఎందుకు ఇస్తాం పో. సరే, వాళ్ళు ఏదో జనాలు ఆదరిస్తారో చూద్దాంలే అనుకున్నారు. ఎవరైతే ఇట్లా బలవంతంగా థియేటర్లు అన్నీ లాక్కున్నారో అవన్నీ ఫ్లాప్, మొత్తం ఫ్లాప్. మేము ప్రతి ఇయర్ ఉన్నాము, మేము పెద్ద అంటే స్టార్స్ అని చెప్పిన వాళ్ళ సినిమాల్లో అన్నీ ఫ్లాప్. సో ఈ గొడవంతా సర్దు మనిగిన తర్వాత నిదానంగా వచ్చిన నాగార్జున సినిమా హిట్ ఆబ్వియస్లీ. సరే, ఈ విషయం అంటే స్వార్థం లేకుండా నాగార్జున ఒకటి రాలా, ఆయనతో పాటు అల్లరి నరేష్ని తెచ్చాడు, రాజ్ తరుణ్ని తెచ్చాడు. అవునా, అంతమందిని ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేసి ప్రేక్షకుల ముందు సంక్రాంతికి పెట్టాడు. పిల్లోడు హిట్ చాలు, ఇంకేం కావాలి. సరే, ఇక అసలు విషయానికి వస్తే 4 సినిమాలు తెలుగులో ఎలా ఉన్నాయి అంటే, ఇక హనుమాన్తో మొదలు పెడితే సో విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ అబ్బాయికి తేజ సజ్జాకి పలికించిన హావభావాలు కానివ్వండి, వాళ్ళు ఉన్న ఫ్రెండ్షిప్కి తగ్గ కథ ఎంత బాగా నిలబెట్టుకున్నారు, అంత బాగా నిలబెట్టుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఆ సినిమాకి ఒక ప్లస్. అంటే ప్రతి సినిమాలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ప్లస్ అవుతా వస్తుంది, దీంట్లో వరలక్ష్మి శరత్ కుమార్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్ కూడా నిజంగా చాలా బాగా చేసి నిలబెట్టింది. సినిమాని నిలబెట్టడంలో అందరూ వాళ్ళ పాత్రలు బాగా పోషించారు. నెక్స్ట్ గుంటూరు కారం, ఇందులో ఒక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ చాలా సినిమాకి ప్లస్ అని అనుకున్నారు రమ్యకృష్ణ. కాకపోతే అక్కడ ఎమోషన్స్ పండలేదు, కథలో డెప్త్ లేదు, డైలాగ్స్లో క్రిస్పీ లేదు, అసలు ఏమీ లేదు. సో ఓవరాల్గా ఆ సినిమాని జనాలు కొంచెం పక్కన పెట్టారు. నెక్స్ట్ సైంధవ్, సంక్రాంతికి ఆడుతూ పాడుతూ సినిమాలు చూద్దాం అనుకుంటే ఈయన ఏడుపులు, పెడబొబ్బాలు, మర్డర్లు, మానభంగాలు, లేకపోతే డ్రగ్గులు ఇవన్నీ ఇచ్చేసరికి ఇంకెప్పుడన్నా సమ్మర్లో చూసుకోవచ్చు కదా, ఈ మనకి ఎందుకులే అని చెప్పి దానికి కొంచెం దూరంగా ఉన్నారు. పోనీ కథ ఏమన్నా బాగా ఏడిచిందంటే అది కూడా లేదు. వాళ్ళు ఎందుకు తీసారో వాళ్ళకి తెలియదు. అంటే దీని డైరెక్టర్ వచ్చేసి ఆల్రెడీ ముందు 2 అంటే ఆయన సినిమా పేర్లు హిట్టే, ఆయన అందుకుంది కూడా హిట్టే కదా. సో శైలేష్ కొల్లూరు ఆయనైనా తీసింది అనిపిస్తుంది. శైలేష్ కొల్లూరు హిట్ సిరీస్ లాగా లేదు అట్లా అని చెప్పేసి మొన్న పాపం గేమ్ చేంజర్ని కూడా హ్యాండిల్ చేశాడని కూడా చెప్పారు. బట్ అట్లా అసలు ఆయన మార్క్ ఏమాత్రం కనబడదు. వెంకటేష్ 75th ఫిలిం ఎందుకు ఇలా చేశారో తెలియదు. ఆ స్క్రీన్ ప్లేకి ఒక అర్థం లేదు, మ్యూజిక్కి అర్థం లేదు, ఏమీ లేదు. సో దాని గురించి నేను తక్కువ మాట్లాడుకుంటే మంచిది. దానికి కూడా జనాల తీర్పు కూడా అలాగే. నెక్స్ట్ నా సామి రంగ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వచ్చారు. నార్మల్ కథ ఎంచుకున్నారు, సింపుల్ స్టోరీ, పెద్దగా లాజిక్స్ పెట్టి ఎతకకుండా ఎక్కడెక్కడికో వెళ్ళకుండా ఏం చేయకుండా చాలా సింపుల్గా పల్లెటూరు ఒకప్పుడు, తర్వాత ప్రస్తుతము, ప్రేమలు పెళ్ళిళ్ళు, అదే హీరో హీరోయిన్ లేచుకొని రావడం, ఊరి పెద్ద ప్రెసిడెంట్ కూతురు లేపుకు రావడం, ఆయన గొడవ చేయడానికి రావడం, చంపడానికి రావడం, వీళ్ళని కాపాడుకోవడం, పగలు ప్రతీకారాలు, లాస్ట్కి నెగ్గడం. ఈ ప్రతి సినిమాలోనూ ఒకటి ఉంటుంది, మంచి చెడు మధ్యలో పోటీ ఉంటుంది, గొడవ ఉంటుంది.
మంచి గెలుస్తుంది, లాస్ట్కి చెడు ఓడిపోతుంది, వీళ్ళు పండగ చేసుకుంటారు. సింపుల్, అంతే, సింపుల్ ఎలిమెంట్. ఆ సినిమా కూడా హిట్. దీంట్లో కూడా ఒక మంచి లేడీ క్యారెక్టర్ ఉంది, అషికా రంగనాథ్. అమ్మాయి నిజంగా చాలా బాగా చేసింది. సో ఇట్లా అన్ని సినిమాలు కూడా ఒకదానికి మించి ఒకటి రిలీజ్ అయ్యాయి. బట్ ప్రేక్షకుల తీర్పు మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన హనుమాన్కి ఇచ్చారు, ఎండింగ్ నా సమయానికి ఇచ్చారు, మధ్యలో ఉన్నవన్నీ పట్టించుకోలేరు. అది జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనకి ఇక్కడ తెలుగు స్టేట్స్లలో ఎందుకు ఇప్పుడు 4 సినిమాలకి 4 ఈక్వల్గా ఎందుకు థియేటర్స్ ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మనం మీరు ఇందాక చెప్పారు, చక్కగా అందరూ పంచుకున్నారు థియేటర్స్. 4 కాదు, వాళ్ళ 4 మెయిన్ థియేటర్స్ ఇచ్చుకున్నా మన సినిమా కూడా అక్కడ రిలీజ్ చేశారు. మనకి ఎందుకు ఇక్కడ అలా లేదు? అండ్ మన హనుమాన్ని తమిళ్లో, తెలుగులో థియేటర్స్ ఇచ్చారు, హిందీలో థియేటర్స్ ఇచ్చారు, తమిళ్లోనూ థియేటర్స్ ఇచ్చారు. రైట్, అంటే 3 విభాగాలుగా కూడా ఇచ్చారు. అంటే అన్ని రకాల మనుషులు చూడాలి అని. ఇక్కడ తమిళ సినిమా తమిళ్లోనూ కూడా ఆడట్లా, తమిళల కోసం తెలుగులోనూ ఆడాలా, అసలు ఆడలా, రిలీజ్ చేయలా. అక్కడ 8కి వాళ్ళు పంచారు. ఉన్న 4 థియేటర్లే పంచుకున్నారు నీట్గా. వెళ్దాం, జనాల ముందు అయితే మనం పెట్టేద్దాం మనం చేసిందంతా. ఫైనల్ తీర్పు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఏది బాగుంటే లాంగ్ రన్ ఆడుతూనే ఉంటుంది. బాగాలేని థియేటర్స్ అటు ఇచ్చుకుందాం. మనం ఎవరో డిసైడ్ చేయడానికి ప్రేక్షకులు చెప్తారు. మనం మాత్రం సమంగా వెళ్దాం, అన్నీ ఇద్దాం, అంతే. వాళ్ళంత నీట్గా చేశారు. ఇప్పుడు అందరూ తమిళ్లో అందరూ అన్ని సినిమాలు చూసేశారు. ఫ్యామిలీకి తగ్గట్టు. ఇప్పుడు పండగ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకటి, ఊర్లో నుంచి బండ్లు కట్టుకొని సిటీకి వస్తారు. అంటే సిటీ అంటే మరీ సిటీ కాదు, వాళ్ళ మండలాలు, టౌన్లో 2 థియేటర్లు ఉంటాయి, 2 మహా అయితే 3 ఉంటాయి. అప్పుడు చుట్టుపక్కల పల్లెటూళ్ళలో వాళ్ళకు ఉండవు. బండ్లు కట్టుకొని వస్తారు కాబట్టి పండక్కి 2 సినిమాలు చూసి వెళ్తారు వాళ్ళు. ఫస్ట్ షో ఇది చూస్తే మ్యాట్ని ఇంకోటి చూస్తారు, లేదా ఈవినింగ్ షో ఒకటి చూస్తే మళ్ళీ ఫస్ట్ షో చూసి 2 చూసి వెళ్ళిపోతారు. ఇట్లా ఉంటుంది. సెకండ్ షో, ఫస్ట్ షో, ఇవన్నీ మామూలుగా జనాలు అన్నీ చూసి వెళ్తారు. అట్లా అన్ని సినిమాలు కవర్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ కూడా అట్లాగే 2-3 థియేటర్స్లో అన్నీ ఉంటాయి. సో పల్లెటూర్లకు వాళ్ళకున్న యూనిటీ బాగానే ఉంది. వాళ్ళ సినిమాలు చూస్తారు. ఇక్కడ మన దగ్గర ఏమైందంటే, వాడు అక్కడ నుంచి వస్తే వాడికి నచ్చిన సినిమా ఉండదు, బలవంతంగా ఇంకేదో సినిమా ఆడుతూ ఉంటుంది అక్కడ. ఎందుకు లేపా అని వెళ్ళిపోతాడు రిటర్న్ వాడు. ఏం ఆడుతుంది అని తెలుసుకున్న వెంటనే అన్నీ ఇవ్వాలి కదా. ఇంకా కొన్ని మండలాల దరిద్రం ఏంటంటే, 2 థియేటర్స్లో ఒకటే సినిమా ఆడడం. చచ్చినట్టు చూడాలి నువ్వు, నేను తీసినందుకు, అంతే, నీకు వేరే ఆప్షన్ లేదు. ప్రేక్షకుల మీద పగనా లేకపోతే వాళ్ళ మీద ప్రతీకారం? దండయాత్ర నిజంగా పగే. అది ఎట్లా చెప్పాలో తెలియదు కానీ తమిళ్లో మాత్రం నిజంగా అందరికీ థియేటర్స్ ఇచ్చారు. మన దగ్గరే ప్రాబ్లం. ఇకపోతే ఈ 4 సినిమాల విషయం ఏమున్నా తమిళ్లో 4 బాగున్నాయి. మేరీ క్రిస్మస్ మంచి అవార్డు సాధించేలాంటి సినిమా అంట. మన ధనుష్ రేపు 25th వస్తున్నాడు. అయ్యలాని ఆల్రెడీ రిలీజ్ చేశారు. 1-2 థియేటర్లలో అట్లా ఆడుతుంది, పర్లా. దానికి కూడా అంటే ఒక టైప్ ఆఫ్ క్రియేటివిటీ, అది ఏలియన్ని తీసుకొచ్చారు జనం మధ్యలోకి. సో అదొక టైప్ ఆఫ్ స్టోరీ. జనాలకు పోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ ఈవెంట్ ఇట్లా ఆడుతుంది, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఓవరాల్గా సంక్రాంతి పండుగ విజేత ఎవరు అంటే, మొత్తం సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ, ఇండియా వైజ్గా హనుమాన్, నెక్స్ట్ తమిళ్లో మేరీ క్రిస్మస్, తర్వాత క్యాప్టెన్ మిల్లర్, ఆ తర్వాత రాసామి రంగా, ఇంకా సో గోసాన్ అనమాట. అట్లా పోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్.